కాసేపట్లో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం. ఇవాళ లోక్సభలో సుప్రీంకోర్టు చట్ట సవరణ బిల్లు. సుప్రీంకోర్టు జడ్జిల సంఖ్యను 33 నుంచి 37కు పెంచుతూ చట్ట సవరణ. 1956 సుప్రీంకోర్టు చట్టానికి సవరణ చేస్తూ ఇవాళ బిల్లును ప్రవేశపెట్టనున్న కేంద్రం. నిరాహార దీక్ష విరమణపై సోనం వాంగ్చుక్ కీలక ప్రకటన. దీక్ష విరమణకు 3 కండిషన్స్ పెట్టిన వాంగ్చుక్ నీట్ వైఫల్యాలు, పేపర్ లీకేజీలకు కేంద్రం బాధ్యత వహించాలని డిమాండ్. పార్లమెంట్లో చర్చిస్తామని హామీ ఇవ్వాలని పట్టు. ఖమ్మం జిల్లా తాళ్లమడలో అంబులెన్స్లోనే గర్భిణీ ప్రసవం. పురిటి నొప్పులు రావడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా ఘటన. తల్లి బిడ్డ క్షేమం. ఖమ్మం జిల్లా అమ్మపాలెంలో పేకాట స్థావరంపై పోలీసుల దాడులు. 5గురు పేకాట రాయుళ్లను అరెస్ట్, 10 బైక్లు స్వాధీనం. తిరుమలలో కొనసాగుతున్న రద్దీ. 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. సర్వదర్శనానికి 18 గంటల సమయం. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4,05,00,000. తెలుగు రాష్ట్రాలకు రుతుపవనాలు తిరిగి వస్తున్నాయి. 23 లేదా 24న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్. వచ్చే వారం రోజుల్లో భారీ వర్షాలు. దక్షిణాదిలో కొన్ని ప్రాంతాల్లోనే వానలంటున్న ఐఎండీ.